నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. సమస్త ప్రాణకోటికి జీవనాధారం నీరు. అలాంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రోజురోజుకి నగరాలు కాంక్రీట్ వనాలుగా మారిపోతున్నాయి. దీంతో కురిసిన వర్షం వృధా అవుతుంది. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా విలువైన నీటిని భద్రపరచాల్సిన సమయం ఆసన్నమైంది. 100 చదరపు మీటర్ల ఇంటి పైకప్పుపై కురిసిన వర్షపు నీరు రోజుకు దాదాపు 200 లీటర్లు ఉంటుంది. ఆ వర్షపు నీటిని మొత్తం భూమిలోకి ఇంకే విధంగా చేయడానికి కేవలం 6 క్యూబిక్ మీటర్ల ఇంకుడు గుంత సరిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల నిర్మాణం, ఇంజెక్షన్ వెల్స్ పునరుద్ధరణ ఎలా చేసుకోవాలి అనే అంశం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం. సమస్త ప్రాణికోటికి నీరే జీవాధారం. అలాంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోవడంతో వానాకాలంలో కురిసిన వర్షం రోడ్ల పాలవుతోంది. ఇందుకు హైదరాబాద్ మినహాయింపు కాదు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఒక అంచనా ప్రకారం ఏటా ఈ పరిధిలో కురిసే వాన 15 TMCలకు సమానం. అయితే ఇందులో 5% కూడా భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. వాననీటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే నగరంలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. జలమండలి అంచనా ప్రకారం ఇప్పటికే 35,000 బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. మరో 30-40 వేల బోర్లలో అరకొర నీటి సరఫరా జరుగుతోంది. మే నెలలో ఇంకా కొన్ని బోర్లపై ఈ ప్రభావం పడనుంది. కొన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వానలు పడినా సరే బోర్లు రీఛార్జ్ కావడం లేదు. అక్కడ వాననీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు లేకపోవడమే ప్రధాన కారణం. దీంతో ఆ బోర్లపై ఆధారపడడం మానేసి మరోచోట లక్షలు ఖర్చు పెట్టి కొత్తవి వేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల కోసం పెద్ద పెద్ద కమ్యూనిటీల్లో వేలకు వేలు వెచ్చిస్తున్నారు. వాటర్ ప్రాబ్లం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండే. 98 నుంచి బోర్ చేశారు. ఇక్కడ బోరు మనకు నీళ్లు దొరకలేదు అనమాట. తర్వాత అది అయిన తర్వాత అది క్లోజ్ చేసి ఇంకొక బోర్ వేశారు. అక్కడ కొద్దిగా నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లు కూడా సరిగిపోకపోతే రెగ్యులర్గా మేము వాటర్ ట్యాంకర్ తెచ్చేసారు. నెలకి మనకు 30-40 వేలు డబ్బులు అయ్యేది. సంవత్సరాలకి ఎండాకాలంలో అది చూస్తే 2 లక్షల బిల్లు వచ్చేది. పాతది ఏది బోర్ ఉందో అది క్లోజ్ అయింది. బోర్కి 8x4 పిట్టి వేసి ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేసి పెట్టారు వాళ్ళ గైడెన్స్ నుంచి. 2 బోర్వెల్కి వాటర్ పిట్టు పెట్టించి ఒక దగ్గర 8x4 ఇంకొక దగ్గర 8x3 వచ్చిన తర్వాత వాటర్ లెవెల్ కొద్దిగా పెరుగుతా పోయింది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 6 years నుంచి ఈ అపార్ట్మెంట్లో మనకు వాటర్ ప్రాబ్లం ఏది లేదు. సేవర్త్ ఫౌండేషన్ నుంచి మనకు చాలా వాళ్ళ గైడెన్స్ చాలా హెల్ప్ఫుల్ అయింది. మనకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ పరిస్థితులు కూడా మనకు ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేదు. ఇండిపెండెంట్ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఇల్లు కానీ ఎర్త్ పిట్టు కంపల్సరీగా అందరూ వేసుకోవాలి.
ప్రతి వేసవిలో నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ నీటి సమస్యకు పరిష్కారంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ఆవరణలో ఒక్క ఇంకుడు గుంత నిర్మించినా సరే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు 100 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న ఆవరణలో సాధారణ వర్షపాతం రోజుకు దాదాపు 2000 లీటర్ల వాననీటిని సంరక్షించే అవకాశం ఉంది. ఈ లెక్కన 50 నుండి 100 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ల సముదాయంలో భారీ ఎత్తున వాననీటిని ఆదా చేసే అవకాశం ఉంది. దీనివల్ల వేసవిలో నీటి కష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు కాకుండా ఇప్పటికే ఎండిపోయిన బోర్లను ఇంజెక్షన్ వెల్స్ ద్వారా పూర్తిగా పునరుద్ధరించవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎండిపోయిన బోర్లకు వీటి ద్వారా తిరిగి ప్రాణం పోయవచ్చని పేర్కొంటున్నారు. ఫలితంగా ట్యాంకర్ల కోసం వెచ్చించే ఎంతో ధనాన్ని ఆదా చేయడమే కాకుండా పొడమి తల్లిని వాననీటితో అభిషేకించే గొప్ప అవకాశం మీ సొంతమవుతుంది. పనిచేస్తున్న లేదా అడుగంటిన బోరుబావికి కొంత దూరంలో దానికి సమాంతరంగా 60 మీటర్ల లోతులో కొత్తగా ఒక బోరు వేయడం, లేదంటే ఇప్పటికే అక్కడ ఎండిన మరో బోరు ఉంటే ఎంపిక చేసుకోవాలి. ఆ బోరు కూలిపోకుండా అందులో 6 నుంచి 10 మీటర్ల లోతు వరకు పీఐసీ పైపును లోపలికి చొప్పించాలి. అనంతరం ఈ బోరు చుట్టూ సమాన పరిమాణంలో పొడవు వెడల్పుతో 2 మీటర్ల లోతు వరకు గుంతను తవ్వాలి. ఆ తర్వాత ఈ పైపునకు చుట్టూ 10 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల పరిమాణం గల చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల చుట్టూ ఒక స్టెయిన్లెస్ స్టీల్ జాలీని చుట్టాలి. ఆ గుంతలో సగభాగం వరకు 40 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కంకరతో, మిగిలిన భాగంలో పావు వంతు వరకు 20 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కంకరతో నింపాలి. తర్వాత దానిలో సగభాగం వరకు దొడ్డు నింపి మిగిలిన సగభాగాన్ని ఖాళీగా వదిలేయాలి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు లేదా ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటి గొట్టాన్ని ఈ ఇంకుడు గుంతలోకి పంపాలి. ఇళ్లు లేదా అపార్ట్మెంట్ల ఆవరణ బట్టి ఆ మేరకు విస్తీర్ణంలో నిర్మించుకోవచ్చు. వర్షపు నీరంతా భూమిలోకి ఇంకి పక్కనే ఉన్న బోర్లు రీఛార్జ్ అవుతాయి. ఈ ఇంజెక్షన్ వెల్ లోతైన బీటలు వారిన బోరుబావులను సైతం తిరిగి పనిచేసేలా చేస్తుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో సాధారణం కంటే 5 నుంచి 10 రెట్లు భూమిలోకి వర్షపు నీరు ఇంకేలా ఈ బోరుబావి ఇంకుడు గుంత సహాయపడుతుంది. ఇళ్లు లేదా అపార్ట్మెంట్లే కాదు, చుట్టుపక్కల భూగర్భ జలాలను కూడా ఇది పెంచుతుంది. వృధాగా రోడ్లపై పారే వరదను తగ్గిస్తుంది. తద్వారా రహదారులు పాడుకావు. ముఖ్యంగా వేసవి కాలంలో అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతుంటారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వానలు పడినా సరే బోర్లు రీఛార్జ్ కావడం లేదు. అక్కడ వాననీటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే ప్రధాన కారణం. దీంతో ఈ బోర్లపై ఆధారపడటం మానేసి మరో చోట లక్షలు ఖర్చు పెట్టి కొత్తవి వేయిస్తున్నారు. అయితే ఈ నీటి సమస్యకు పరిష్కారంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం, ఇప్పటికే ఎండిపోయిన బోర్లను ఇంజెక్షన్ వెల్స్ పద్ధతి ద్వారా పూర్తిగా పునరుద్ధరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంజెక్షన్ వెల్స్ ఎలా పునరుద్ధరించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. జలమండలి సహకారంతోనే ఇంకుడు గుంతలపై నిర్వహణ, వాటి యొక్క సాంకేతిక సలహాలు, సూచనలను తీసుకోవడం జరిగింది. ఆ నైపుణ్యంతో మేము వివిధ అపార్ట్మెంట్స్, కాలనీలకు వెళ్ళి ఇంకుడు గుంతల యొక్క ప్రాముఖ్యతను, అవసరతను గురించి వివరించడం జరుగుతుంది. జనప్రియ అపార్ట్మెంట్లో 180 నుంచి 200 ఫీట్ల వరకు వేసినటువంటి ఒక బోర్వెల్ పూర్తిగా ఎండిపోయింది. తర్వాత వాళ్ళు ఇంకో బోర్వెల్ కూడా వేసుకున్నారు. దాంట్లో కూడా నీరు సరిగా రావట్లేదు. ఆ సందర్భంలో మనల్ని కలిసినప్పుడు మేము ఒకటే ఐడియా ఇవ్వటం జరిగింది. ఈ ఏదైతే ఎండిపోయిన బోర్వెల్ ఉందో దాన్ని ఇంజెక్షన్ బోర్వెల్గా మార్చుకున్నట్టయితే మీకు నీరు వస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి అగ్రి అయ్యి మనం ఆ ఇంజెక్షన్ బోర్వెల్ కింద దాన్ని ట్రీట్మెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా దానికి 4/8 కింద మనం ఒక ఇంకుడు గుంతని పిట్టును కూడా తీయించడం జరిగింది. అదేవిధంగా ఆ బోర్వెల్కి మనం హోల్స్ కొట్టేసి స్టెయిన్లెస్ స్టీల్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రకారం దాన్ని ఇంకుడు గుంత నిర్మించడం జరిగింది. ఆ బోర్వెల్కి కనెక్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న రూప్ టాప్ వాటర్ని అంతా కూడా దాంట్లోకి వచ్చేటట్టుగా ప్లాన్ చేయించడం జరిగింది. పర్ఫెక్ట్గా వాళ్ళు వర్షాకాలం కంటే ముందు దాన్ని ప్లాన్ చేసుకోవటం వల్ల అది పూర్తి స్థాయిలో పనిచేసింది. అది అలాగా ఎవరైనా బోర్వెల్ వేసుకొని ఉన్నట్టయితే ఆ బోర్వెల్ని పని చేయకుండా ఉన్నదాన్ని వదిలేయకుండా దాన్ని ఇంజెక్షన్ బోర్వెల్ కింద మార్చుకోవచ్చు. లేదంటే ఇంకా కొత్తగా వేసుకునే వాళ్ళు రాకీ సాయిల్ అట్లా ఉన్నట్టయితే అక్కడ కూడా రాకీ సాయిలు, చౌడు నేలలు, అలాంటి నేలల్లో కూడా మనం ఒక 200 ఫీట్ల వరకు బోర్వెల్ని వేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే ఇంజెక్షన్ బోర్వెల్ అంటాం. ఆ బోర్వెల్ కింద కూడా మనకు ఇతర బోర్వెల్స్ అన్నీ కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాసెస్ ఉంటుంది. మనకు 40 mm కంకర, 20 mm కంకర, కోర్ శాండ్ ఈ కొలతలతో మనం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా సలహాలు, సూచనలు కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము ఇస్తాము. మీరు తప్పకుండా ఒకవేళ ఇంతకుముందు ఏదో కట్టుకున్న ఇంకుడు గుంతను కూడా తప్పకుండా వర్షాకాలం కంటే ముందు దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఏదో కట్టామా, వదిలేసామా, ఏదో పనిచేస్తుందా, చేస్తలేదా అనేది వదిలేయకుండా తప్పకుండా అది పనిచేస్తుందా లేదా చూడాలి. దాని మీద రూప్ నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న మట్టి కానీ, సీడ్స్ కానీ వచ్చి చిన్న చిన్న మొక్కలు వస్తుంటాయి. అదేవిధంగా పైన లేయర్ ఏర్పడుతుంది. ఆ లేయర్ ఏర్పడడం వల్ల లోపలికి నీళ్ళు ఇంకవు.
మనం అనుకుంటాం వస్తున్నాయి కదా ఎక్కువైపోతున్నాయేమో అనుకుంటాం. అది కాదు, ఆ భూమిలోకి ఇంకటం లేదనేది మనం చూసి మనం కప్పేసి ఉంటాం. ఒక్కోసారి దాన్ని తీసేసి దాని లోపల ఉన్నటువంటి 3 ఇంచుల నుంచి 1/2 ఫీట్ నుంచి ఫీట్ వరకు అక్కడ ఉన్నటువంటి లేయర్ కరెక్ట్ లేయర్ వచ్చేంత వరకు కూడా మనం ఆ పై పొరను తీసేసి మళ్ళీ కోర్ శాండ్ని అట్లా నింపుకోవాల్సి ఉంటుంది. అదే మెయింటెనెన్స్ అంటారు. ఆ నిర్వహణ పద్ధతిలో మనం నిర్వహించినట్లయితే కొన్ని ఇయర్స్ వరకు కూడా ఇంకుడు గుంతలు పనిచేస్తాయి. చాలా మటుకు ఏంటంటే ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటారు, తర్వాత మెయింటెనెన్స్ చేయరు, అవి పనిచేయమనేటువంటి భావనకు వస్తారు. అది కరెక్ట్ కాదు. ఇంకుడు గుంత నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో దాని నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఆ విధంగా చేపట్టినట్టయితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. సుజలాం సుఫలాం అనేటువంటి కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నిజంగా ఈనాడు ఈటీవీ కూడా మన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేర్చడంలో ఈ సందర్భంగా ఈనాడు ఈటీవీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు అందుబాటులో ఉన్నట్టయితే మేము కానీ మా వాలంటీర్లు కానీ మీకు ప్రత్యక్షంగా వచ్చి క్షేత్రస్థాయిలో మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకుడు గుంతల సాంకేతిక సలహాల కోసం సంప్రదించవలసిన చిరునామా జాల సత్యనారాయణ, విశ్రాంత జలమండలి సహాయ సంచాలకులు, సెల్ నెంబర్ 998 998 5102. జలమే జీవనాధారం. ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని వడిసిపడదాం, నీటిని ఆదా చేద్దాం. నేల రాలే ప్రతి నీటి బొట్టుని రేపటి కోసం భద్రం చేద్దాం. ఇంటికి రంగులేసి కొత్తగా ముస్తాబు చేసే ఆలోచనలో ఉన్నారా? పాత రోజుల్లో అయితే పండక్కి ఏటా రంగులు వేసేవారు. ఇప్పుడు వచ్చిన రంగులతో 5 నుంచి 10 ఏళ్లకొకసారి వేస్తున్నారు. ధరలకు వెనకాడకుండా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉపయోగించే రంగులు ఎలాంటివని ఒక్కసారైనా ఆలోచించారా? ఈసారి పర్యావరణానికి తక్కువ హాని చేసే, వాసన రాని, కాలుష్యం వెదజల్లని 0 వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండే హరిత రంగులను ఉపయోగించాలని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతోందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గ్రీన్ ప్రో రంగుల వల్ల గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. ఇటీవల ఉపయోగిస్తున్న రంగుల్లో వాటర్ పెయింట్స్, ఆయిల్ పెయింట్స్ అనే 2 రకాలున్నాయి. నిర్వహణ సులువుతో పాటు ఎక్కువ కాలం మన్నిక, మరకలు పడినా నీటితో తొలగించుకునే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఇళ్లలో ఎక్కువగా ఆయిల్ పెయింట్స్ ని వాడుతున్నారు. ముఖ్యంగా వంటగదుల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటోంది. గోడలపై మెరుస్తూ ఉండడాన్ని ఆయిల్ పెయింట్గా గుర్తించవచ్చు. సహజంగా వీటిలో రసాయన మిశ్రమాలు అధికంగా ఉంటాయి. ఎక్కువ VOC విడుదల చేస్తుంటాయి. గది ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో వీటి నుంచి వెలువడే వాసనలు, కాలుష్య ఉద్గారాలు పెరుగుతుంటాయి. అధిక VOC ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు కొన్ని రోజుల పాటు చికాకు పెడుతుంటాయి. గదిలో గాలి నాణ్యత పడిపోతుంది. వాసన పీల్చినప్పుడు కళ్లల్లోంచి నీరు కారడం, దగ్గు, తుమ్ములు, వాంతులు, అలర్జీ వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇంట్లో త్వరగా ఆహారం పాడవడానికి దారితీస్తుంది. తరచూ అనారోగ్యం, దీర్ఘకాలంలో ఇంట్లో వారి ఉత్పాదకత పడిపోతుందని వీటిపై అధ్యయనం చేస్తున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC నిపుణులు చెబుతున్నారు. రంగుల్ని ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటు VOC శాతం ఎంత ఉందో చూడాలి. ఆయిల్ పెయింట్స్లో గరిష్టంగా 150 గ్రాములు మించరాదు. హరిత ఉత్పత్తుల్లో 0 VOCతో తయారు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు తయారు చేసే కొన్ని రంగుల్లో 20 నుంచి 30% మధ్యలో VOC ఉంటోంది. వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. వాసన రాని రంగుల్ని కూడా విక్రయిస్తున్నారు. కొనేటప్పుడు గుత్తేదారుకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వీటి గురించి చర్చించాలి. ఇక పండగల కోసం ఇప్పటికే రంగులు వేయడం పూర్తయినట్లయితే VOC ప్రభావాన్ని తగ్గించుకునేందుకు గది తలుపులు, కిటికీలు ఎక్కువ గంటలు తెరిచి ఉంచాలి. కొత్త ఇంటికైతే రంగులు వేసిన కొన్ని రోజుల తర్వాతే ఇంట్లోకి దిగాలి. హడావుడిగా ఆఖర్లో రంగులు కాకుండా కొద్ది రోజుల ముందే పూర్తయ్యేలా జాగ్రత్త పడాలి. గోడలకు వేసే రంగులు ఇంటికి అందం తేవడంతో పాటు గాలి నాణ్యతను కూడా ప్రభావితం చేస్తాయి. రంగుల్లో వాడే రసాయనాలు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, VOC ఇందుకు కారణం. రంగులు త్వరగా ఆరడానికి VOCని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం. సూర్యకాంతికి ఆవిరై వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్తో రసాయన చర్య వల్ల ఇంట్లో ఉండేవారి ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలతో పంటలు, అడవులు, పర్యావరణ వ్యవస్థపైన ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి తక్కువ VOC ఉన్న రంగులు ఇళ్ల లోపల గోడలకు వేసుకోవాలి. దుకాణాల్లో విక్రయించే రంగుల డబ్బాలపై ఎంత శాతం VOC అనేది కంపెనీలు ముద్రిస్తున్నాయి. 20 నుంచి 30% VOC ఉన్న వాటిని వేయించుకోవచ్చు. 0 VOC ఉన్న రంగులు మార్కెట్లో ఉన్నాయి. గతంలో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇప్పుడు వీటిని సాధారణ రంగుల ధరలకే కంపెనీలు విక్రయిస్తున్నాయి. వీటిని సులువుగా గుర్తించేందుకు థర్డ్ పార్టీ ధృవీకరించిన ఉత్పత్తులపై గ్రీన్ ప్రో ముద్ర ఉంటుంది. రంగుల ఎంపికలో జాగ్రత్త పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
లోపల రంగులు వేయించేటప్పుడు ఏ గదిలో ఏ రంగు వేయాలో ఖచ్చితమైన ఆలోచనతో ఇంటి యజమానులు ఉంటున్నారు. పెయింట్ వేసే గుత్తేదారుకు తమ రంగుల ఎంపికను ముందే చెప్తున్నారు. నాణ్యమైన రంగులను అందించే బ్రాండ్లను వాడుతున్నారు. ఇకపై రంగుల డబ్బాలు, బ్రాండ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా రంగాల్లో వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి. ఆహ్లాదమే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే దీని శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఒక 8 లేదా 10 సంవత్సరాల తర్వాత మనం ఇంట్లో పెయింట్స్ వేయించుకోవాలనుకుంటాం. ఈ పెయింట్స్ వేయించుకోవాలనుకున్నప్పుడు మనము ఏ రంగు అయితే బాగుంటుంది, ఇంకా అదే ఇంటి వెలుపల ఇంటి లోపల డిఫరెంట్ కలర్స్ మనము చూస్ చేసుకుంటాం. ఈ రంగులు అయితే బాగుంటాయి అని చెప్పేసి. వర్షాకాలంలో అయితే ఇలా చూడొచ్చు, ఎండాకాలంలో అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నీ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా పెయింట్స్ని ఎంచుకుంటాం. బట్ ఈ రంగులతో పాటు మనం చూడాల్సింది ఏంటంటే అందులో ఉన్న కెమికల్ కంటెంట్. వీటిని మనము వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అంటాము. ఇవి వాటర్ బేస్డ్ పెయింట్స్, ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అని ఉంటాయి. ఈ ఆయిల్ బేస్డ్ పెయింట్స్లో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్సిజోనిక్ అంటాం మనం. అంటే వీటి వల్ల మనకి క్యాన్సర్ సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటి వల్ల ఇంకా చిన్నవి మనం ఎక్కువగా గమనించేది ఏంటంటే కళ్ళ నుంచి నీళ్ళు రావడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ రావడము, స్కిన్ ఇరిటేషన్ రావడం, ఇలాంటివి గమనిస్తుంటాం. మీరు ఎప్పుడైనా గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు, లేకపోతే ఫీల్ అయి ఉంటారు. ఈ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఫస్ట్ ఒక అనుభూతి ఏంటంటే ఆ పెయింట్ వాసన వస్తుంది. ఆ వాసనే ఈ కెమికల్ కంటెంట్. ఈ కెమికల్ కంటెంట్ని ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సో మనము ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ని మేము రికమెండ్ చేస్తాము. ఈ గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్లో ఈ కెమికల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కెమికల్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు మీరు గ్రీన్ ప్రో సర్టిఫైడ్ పెయింట్స్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఈ ప్రతి పెయింట్ క్యాన్ పైన ఈ గ్రీన్ ప్రో లేబుల్ ఉంటుంది మీకు. ఈ లేబుల్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అని గుర్తించవచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ని వినియోగించండి. ఇటీవలి కాలంలో గృహాలంకరణలో కూడా మినిమలిస్ట్ అన్న పోకడ ఎక్కువగా ఆదరణ పొందుతోంది. మామూలుగా అయితే రకరకాల అలంకరణ సామాగ్రితో ఇల్లంతా నిండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ ఫర్నిచర్తో ఎంత విశాలమైన గదులైనా ఉన్నప్పటికీ కాస్త ఇరుగ్గా కనిపిస్తాయి. అయితే ఇంట్లోకి సరిపోయే ఫర్నిచర్ ఉన్నా ఈ మినిమలిస్ట్ పద్ధతిలో ఇంటి అలంకరణ అలా కనిపించదు. ఈ మినిమలిజం పోకడలో సహజంగా ఉండే కలపతో వివిధ వంపులతో తయారైన ఫర్నిచర్ వాడతారు. దీంతో ఇల్లంతా విశాలంగా కనిపించడమే కాకుండా గోడలు, ఫర్నిచర్, వుడ్ వర్కుల రంగుల్ని ఒకదానిలో ఒకటి కలిసిపోయేలా ఉండటంతో ఎలాంటి హంగామా కనిపించదు. మరి ఈ నేపథ్యంలో మినిమలిజం ఇంటీరియర్కి సంబంధించిన విశేషాలు గృహశోభలో. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.